నిన్న ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురవటం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది కుటుంబాల్లో విషాదం నెలకొంది. విధి ఆడిన నాటకంలో కొంతమంది బతికితే చాలా మంది చనిపోవటం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు బతికారు. అందులో మొదటగా మాట్లాడుకోవాల్సింది భూమి అనే ఒక మహిళ. యాక్చువల్గా ఈ అమ్మాయి నిన్న ఈ విమానంలో ప్రయాణించాలి కానీ ఆ మహిళ అహ్మదాబాద్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ లో ఇరుక్కుపోవటం వల్ల ఎయిర్పోర్ట్ కి ఆన్ టైమ్ లో రాలేదు. అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది అలౌ చేయలేదు ఆవిడ్ని ఫ్లైట్ ఎక్కడానికి. సో దాంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని రిక్వెస్ట్ చేసుకుందంట, నా డబ్బులన్నా రిటర్న్ చేయండి, లేకపోతే ఫ్లైట్ అన్నా ఎక్కనివ్వండి, నా ఉద్యోగం పోతుంది అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరో పట్టించుకోలేదు. ఇంక చేసేది ఏమీ లేక ఆవిడ ఇంటికి వెనక్కి ప్రయాణం అయింది. ఆవిడ ఇంటికి వెళ్తున్న మార్గంలోనే తాను ఎక్కాల్సిన ఏరోప్లేన్ కూలిపోయింది అని చెప్పి వార్త తెలిసింది. సో ఆ విధంగా ఆ మహిళ ట్రాఫిక్ వల్ల బతికింది. అలానే రమేష్ విశ్వాస్ అనే పర్సన్ నిన్న ఈ ఎయిర్ ఇండియా విమానం ఎక్కడం జరిగింది. ఆయన A11 సీట్ లో కూర్చోవడం జరిగింది. ఈ A11 సీటు వెనకాల ఉన్నటువంటి ఎగ్జిట్ కి దగ్గరగా ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఎగ్జిట్ నుంచి ఆయన బయటపడ్డట్టు తెలుస్తుంది. ఆయనకి చిన్న చిన్న కాలిన గాయాలతో ఆ ప్రమాదం నుంచి, అంత పెద్ద ప్రమాదం నుంచి ఏమీ కాకోకుండా ఆయన బయటపడ్డట్టు తెలిసింది. ఈ రమేష్ విశ్వాస్ అనే పర్సన్ మృత్యు దగ్గర దాకా వెళ్లి మృత్యుంజయుడిగా బయటకు వచ్చాడు. వీళ్ళిద్దరు మాత్రమే ఆ ప్లేన్ క్రాష్ నుంచి బయటపడ్డారు. ఒకరేమో ట్రాఫిక్ వల్ల, ఒకళ్ళేమో ఎగ్జిట్ పాయింట్ దగ్గరగా ఉండటం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడడం జరిగింది. అలానే బ్రిటన్ కి చెందినటువంటి ఇద్దరు యువకులు ఈ ప్లేన్ ఎక్కబోయే ముందు ఒక వీడియో పోస్ట్ చేశారు ఎయిర్పోర్ట్ లోంచి. మాకు ఇండియా బాగా నచ్చింది, ఇండియా నుంచి వెళ్ళిపోబుద్దేయట్లేదు అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ ప్లేన్ ఎక్కారు, వాళ్ళ ప్రయాణం అక్కడితోనే ఆగిపోయింది పాపం. అలానే అర్జున్ అనే ఒక యువకుడు ఇటీవలే లండన్ నుంచి ఇండియాకి వచ్చాడు. తన భార్య అక్కడ చనిపోతే ఆస్తికులు ఇక్కడ కలపడానికి వచ్చి తిరిగి కలిపేసిన తర్వాత లండన్ వెళ్ళిపోతున్నాడు తన ఇంటికి. అదే క్రమంలో ఇక్కడ ఆయన మరణించడం జరిగింది ఈ ప్రమాదంలో. అలానే కార్తిక్ జోషి అనే పర్సన్ లండన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. తన ఫ్యామిలీ అంతా ఇండియాలో ఉంటుంది, భార్య పిల్లలు ఇండియాలో ఉండటం జరుగుతుంది. వాళ్ళందరినీ లండన్ కి తీసుకెళ్దాం అని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ వచ్చి అక్కడ అన్ని సెటిలైట్ చేసుకున్నారు. పాపం నిన్న అహ్మదాబాద్ ఫ్లైట్ లో వీళ్ళ ఫ్యామిలీ అంతా లండన్ లో కొత్త జీవితం మొదలు పెడదాం అని చెప్పి వెళ్ళటం జరిగింది. నిన్న జరిగినటువంటి ప్లేన్ క్రాష్ లో భార్య భర్తలు 3 పిల్లలు చనిపోయారు. ఇలా నిన్న జరిగినటువంటి ప్లేన్ క్రాష్ లో విధి ఆడిన నాటకంలో ఆ ప్రమాదం నుంచి కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే బయటపడ్డారు. చాలా మంది వ్యక్తులు వాళ్ళ జీవితాలు కన్నీటితో ముగిసిపోయాయి. వాళ్ళందరి ఆత్మలు మనశ్శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు.